మనం ఏం చేయాలి? తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏమైపోతాం? ఈ పర్టిక్యులర్ మాట ఈరోజు సంఘాలకు అర్థమవుక ఏం చేస్తున్నాం తెలుసా? సంఘాలకు అర్థమవుక సంఘాలకు వచ్చే స్త్రీలు, సంఘాలకు వచ్చే పురుషులు ఎలా తయారవుతారు తెలుసా? సౌందర్యంగా తయారవుతారు. నేను రెడీ అవ్వద్దు అనడంలా, మొఖానికి కొంచెం పౌడర్ రాసుకోవద్దు అనడంలా, మంచి బట్టలు వేసుకోవద్దు అనడంలా. నేనేం చెప్తానంటే సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వద్దు అన్న. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన మీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఏ సౌందర్యం అంటే బాహ్య రూపమైన సౌందర్యం కాదు, కానీ అంతరంగిక సౌందర్యం. దేవునికి స్తోత్రం. ఆయన హృదయ సౌందర్యాన్ని కోరుతున్నాడు. కానీ ఈరోజు సంఘాలు, సమాజం ఏ రీతిగా కోరుతున్నాయంటే బాహ్య శరీరమైన, బాహ్య రూపమైన ఈ సౌందర్యం కొరకు, ఈ సౌందర్యం కొరకు దానికి దీనికి రకరకాల సబ్బులు వాడతాం, రకరకాల పెన్షన్ వాడతాం, రకరకాల క్రీములు వాడతాం, రకరకాల డిజైన్ చేస్తాం.